చేసేది వాళ్ళకు గవర్నమెంట్ ఈ మధ్యనేమో చెప్పలేము కానీ ఒకప్పుడు వెటర్నరీ హాస్పిటల్ అంటే పశువుల ఆసుపత్రి అంటే కూడా అది కూడా అట్లనే ఉన్నది. మీ షాప్ ఎట్లుండనో ఆ పశువుల ఆసుపత్రి కూడా అంత ఘోరంగా కూలిపోయిన గూడె పెంకుటిల్లో ఏదో ఎప్పుడు చూసినా ఒక కాంపౌండర్ ఉండేది. ఆ డాక్టర్ ఉన్నాడా లేదా వస్తాడో ఎప్పుడు తెలియదు. ఆ డాక్టర్ మాకు ఎప్పుడు ఉపయోగపడేటోడు అంటే సురేందర్ సార్ గెస్టెడ్ సంతకాలకు మాత్రమే ఉపయోగపడ్డాడు. ఊళ్ళో ఉన్న వెటర్నరీ డాక్టర్లు మన గెస్టెడ్ సంతకం ఎవరు కావాలంటే ఎక్కడ పెట్టాలో వెటర్నరీ డాక్టర్ ఖాళీ ఉండేదని చెప్పేసి అంతకుమించి మనం ఎవరు వాళ్ళ దగ్గరికి పోయేసి మన బాధలు చెప్పుకొనేసేసి మనం ట్రీట్మెంట్ తీసుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చే మందులు తీసుకునే దాఖలాలు లేరు. అది ఇంకా మారలేదు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో నమ్మకం ఒక రైతుకు, ఒక చెప్పాడుకు, ఇంకా ఈ పశు యజమానులకు కూడా ఒక డాక్టర్ వ్యవస్థ మీద ఉన్న దానికన్నా కూడా, అలాగే ఇక్కడ ఉన్న కంపెనీ రిప్రజెంటేటివ్స్లో కూడా మీ మీద ఉన్నంత నమ్మకం ఆ వ్యవస్థ మీద ఉండదు. మీకు 20-25 సంవత్సరాల నుంచి ఆయన అక్కడి నుండి వస్తున్నాను అనగానే మీరు ఏదో చెప్పబోతారు. ఆ సీజన్లో ఏ రోగం వస్తుందో మా మాదన్నకు కన్ను మూసుకుంటే చెప్తాడు. ఆయన అడిగేది ఒకే ఒక క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి అంటాడు. ఇన్ని ఎనిమల్స్ అనగానే ఆయనకు తెలుసు అది ఏ ట్రీట్మెంట్, ఏ ఏరియాలో ఉన్నాడు అతను. ఆయన తీసుకొని పట్టుకొని వెళ్ళిపోతాడు, సంతోషంగా పోతాడు, ట్రీట్మెంట్ చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఆ విధంగా మీరు చేసేది బిజినెస్ కాదు, మీరు చేసేది సేవ అని నేను పదే ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా దారి తప్పినా, నీతి తప్పినా, లేకపోతే ఎవరైనా చీటింగ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినా కూడా డెఫినెట్గా మన పూర్వ జన్మలో ఎట్లంటే మనం ఈ జన్మలో చేసే పాపాలు వచ్చే జన్మలో కార్య అవుతుంది. కానీ ఇప్పుడు ఇదే జన్మల ఇన్స్టాంట్గా ఇప్పుడే అనుభవిస్తున్నాం. సో మీరు నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు. మీరు చేసేది చీటింగ్ కాదు, మీరు చేసేది మోసం కాదు. అట్లా కానీ హ్యూమన్ వాళ్ళు చేస్తున్నారని నా ఉద్దేశం కాదు శ్రీధర్ గారు, మీరు అదేదా భావించవచ్చు. అట్లా అని కాదు, అంటే ఈ ఫీల్డ్లో చెప్తున్నాను. వీళ్ళకు ఒక పాప భీతి ఉన్నది. మూగ జీవాలకు మేము చేస్తున్నాము, వారిని చీటు చేయొద్దు. ఆ రైతు రాత్రనక పగలనక తర్వాత మనం మర్చిపోయినాం ఆ పాట వేయడం. మంద ఇంకా పెట్టుకున్న వినమంద అవ్వాలని నేను లాస్ట్కి వేపిస్తా ఆ పాట. అందులో ఉన్న లిరిక్స్ మీరు చూస్తుంటే మీ రోమాలు నెక్కదొరుకుంటాయి. వాడు రాత్రనక పగలనక పామనక పుట్టనక చిలకనక చేయనక తిరుగుతూ అడవిలో పడుకుంటూ మీ దగ్గరికి వచ్చి అయ్యా ఇది అయింది అని చెప్పేసి వస్తే వాళ్ళని మీరు మోసం చేస్తే మన పిల్లలు కానీ, మన పాపలు కానీ, మన ఫ్యామిలీకి కానీ మంచి జరుగుతుందని అనుకుంటున్నారా? పైసా సంపాదించుకోవాలంటే మనం వచ్చే రకాలు ఉన్నాయి, అటువంటి వాళ్ళకి కాదు. అండ్ నాకు తెలిసి ఈ సుమారు 800 నుంచి 900 మెడికల్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. అవి నాకు ఆల్మోస్ట్ కొంతమంది తెలియకుండా నేను అందరికీ తెలుసు. ప్లస్ ఎవరెవరు ఏ రకంగా బిజినెస్ చేస్తున్నారని కూడా నాకు క్షుణ్ణంగా నాకు అవగాహన ఉన్నది. ఎవరు కూడా కావాలని మోసం చేసిన వాళ్ళైతే ఈ ఫీల్డ్లో లేరు. ఈ డూప్లికేట్ మెడిసిన్స్ కూడా మంచి మొన్న నిన్నగాక మొన్న టెల్మా 50 మనం బీపీకి వాడేటి ఇవన్నీ కూడా హ్యూమన్లు వస్తున్నాయి. కానీ దేవునికి మనం అందరం కూడా సదా రుణపడి ఉండాలి. మన వెటర్నరీలో మాత్రం ఇంకెవడు ఎంటర్ కాలేదు డూప్లికేట్ కానీ స్పూరియస్ డ్రగ్స్ అనేవి. సో మనం ఏమన్నా మ్యాక్సిమం చేసే మిస్టేక్స్ ఏంటంటే 1-2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మన దగ్గర కొంతమంది దగ్గర ఫార్మసిస్ట్ ఉన్నాడు, కొంతమంది హోల్సేలర్లు ఏం చేస్తారంటే గూడ్స్ సప్లై చేస్తారు, బిల్ ఇవ్వరు. డ్రగ్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు బిల్ ఏంటంటే సార్ ఆయన బిల్ ఇవ్వలేదు సార్, పేమెంట్ ఇచ్చిన తర్వాతనే బిల్ ఇస్తాను అన్నాడు అంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అది మీరు గూడ్స్ మీ దాంట్లోకి వెళ్ళిపోయిందంటే బిల్లుతో మాత్రమే వెళ్ళాలి. బయటకు వెళ్ళిందంటే మీరు బాధ్యులే. మీ దగ్గర బిల్లు లేకుండా పెట్టుకోవడం వల్ల రిటైలర్ కూడా బాధ్యులే. సో ఇది ఒక చిన్న మిస్టేక్ మీరు చేసేది. ఈ 2. మూడోది ఏంటంటే నీట్నెస్. పశువుల షాప్ అంటే పశువుల మాదిరిగానే ఒకప్పుడు ఉన్నది, కానీ ఇప్పుడు మీరు కూడా డెవలప్ అయ్యారు. ఎందుకంటే పోటీతత్వం వస్తున్నది కాబట్టి పోటీ కోసం అయినా పక్కవాని షాప్ కన్నా నా షాపు బాగుండాలి, పక్కవారి కన్నా కూడా నా దగ్గరికి ఎక్కువ రావాలనుకుని మీరు కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మా
ప్రభాకర్ గారు అశోక మెడికల్స్ నర్సంపేట వారు వాళ్ళైతే వాళ్ళ గురించి చేసేసి ఒక పక్కన ఒక రూమ్ చేసేసి వాళ్ళు ఎర్ర టెండర్లు వస్తే ఫస్ట్ వాళ్ళని పోయి రూమ్లో పోయి కూర్చో ఫ్యాన్ వేసి వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చేసి అన్నం తిన్నావా తినలేదంటే భోజనం పెట్టి అప్పులు రమ్మంటారు చెప్తారు. ఈ రకమైన పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఈ బిజినెస్ జరుగుతూ ఉంది. అలానే చాలా మంది కూడా ఇదే రూట్లో పోతూ ఉన్నారు. ఎక్కడనో మహబూబ్ నగర్ ఉన్న రైతు వచ్చేసేసి ఇక్కడున్న మన కోదాడలో ఉన్న కెమిస్ట్ ఫోన్ చేసి నాకు ఇట్లా ఉన్నదని చెప్పేస్తే మా రామారావుకి ఫోన్ చేస్తే మా రామారావు నా దగ్గరకు వచ్చేసి మెడిసిన్ తీసుకుపోమని చెప్పాడు. అక్కడ ఉన్న దగ్గరలో మెడికల్ షాప్ ఫోన్ చేసి పలానా ఆయన వస్తాడు, ఆయనకి మెడిసిన్స్ ఇవ్వమని చెప్పేసి